మీనన్ చెప్పిన విధంగా ధాత్రి కేదార్ల కార్ దగ్గరికి యువరాజు వచ్చేస్తాడు. ఇక ధాత్రి కేదార్ రౌడీలందరినీ కూడా చితక్కొడుతూ ఉంటే వెంటనే యువరాజు నేరుగా కారులో కూర్చొని ఉన్న ప్రొఫెసర్ సుందరం దగ్గరికి వచ్చి రివాల్వర్ని గురి పెడతారు. అయితే అక్కడ ప్రొఫెసర్ సుందరంకి బదులుగా వేరొకరు ఉండటంతో వెంటనే మీనన్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. బాయ్, ఇక్కడ ప్రొఫెసర్ సుందరం లేరు బాయ్ అని చెప్పడంతో, లేదే అక్కడే ఉంటాడే, ఎలా వెళ్ళిపోతాడు అని మీనన్ షాకింగ్గా అడుగుతూ ఉంటాడు. బాడీ డబుల్ యూస్ చేసి మనల్ని తప్పుదారి పట్టించారు బాయ్ అని యువరాజ్ చెప్తారు. అయితే నేను చూసినప్పుడు వీళ్ళ ముందు ఒక పెళ్లి కారు వెళ్ళింది అంటే ఖచ్చితంగా ప్రొఫెసర్ సుందరం ఆ పెళ్లి కారులోనే ఉండి ఉంటారు. ఆ వెహికల్ ఆడిటోరియంకి చేరుకోవాలంటే ఖచ్చితంగా నార్సింగ్ రూట్లోనే వెళ్ళాలి. వెళ్ళి యువరాజు వెంటనే నువ్వు ఆ ప్రొఫెసర్ సుందరం కారులో ఉంటాడు, అదే పెళ్లి కారులో ఉంటాడు, పట్టుకొని తీసుకువచ్చేసేయి. ఈసారి వాడి ప్రాణాలు తీసైనా సరే నువ్వు ఆ హార్డ్ డిస్క్ని తీసుకువచ్చేసేయి అని మీనన్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. అలాగే బాయ్ అని యువరాజ్ బయలుదేరుతూ ఉంటే ధాత్రి పట్టుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే హెల్మెట్ పెట్టుకున్న యువరాజు జేడీకేడీలకి ముఖం కనిపించకుండా మేనేజ్ చేసేసి అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. తప్పించుకున్నాడు అని ధాత్రి టెన్షన్ పడుతూ ఉంటుంది. జేడీ, కారులో ఉన్నది ప్రొఫెసర్ సుందరం కాదని తెలిసిపోయింది. ఈ పాటికి మీనన్కి తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఎలా అని కేదార్ టెన్షన్ పడుతూ ఉంటే, మనం కూడా వెళ్దాం పద కేదార్, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రొఫెసర్ సుందరం గారు ప్రాణాలతో ఉండాలి, అతని దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా మీనన్ దగ్గరికి వెళ్ళకూడదు, ఏం చేయాలి అని జేడీకేడీ ఆలోచిస్తూ ఉంటే ఇక్కడ యువరాజ్ ఏమో నేరుగా ఆ పెళ్లి కార్ని అడ్డగించేస్తాడు. కారులో కూర్చున్న ప్రొఫెసర్ సుందరం వైఫ్ ఇద్దరూ కూడా చాలా టెన్షన్ పడుతూ, ఎవరు ఇతను ఇలా కారుకి తన బైక్ని అడ్డుగా పెట్టారే అని టెన్షన్ పడుతూ ఉంటారు. మరి యువరాజు ప్రాణాలు తీసి ఆ డేటాని దొంగిలించి తీసుకువెళ్ళిపోతాడా, లేకుంటే ఈ లోపలే జేడీకేడీ వచ్చి కాపాడతారా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.